కొద్దిగా ఓపిక పట్టుంటే అయిపోయేది. ప్రేమను అనవసరంగా హర్ట్ చేశాను. బాబు, కాఫీ తీసుకో. ప్రేమ, కాఫీ తీసుకో. తర్వాత తాగుతానమ్మా. నాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది ప్రేమ. ఇన్నాళ్ళు ఒకదాని వెనుక ఒకటి ఏదో ఒక సమస్య ఎప్పుడూ వస్తూనే ఉండేవి. ఏ రోజు ప్రశాంతత లేదు. ఇప్పుడు అన్ని సమస్యలు సమస్యపోయాయి. నాకు చాలా సంతోషంగా ఉంది ప్రేమ. ఆ కళయరాజగాడు ఎంత నాటకం ఆడాడు. ఆ ఆశ అనేదాన్ని అడ్డు పెట్టుకుని ప్రణయ్ తెలివైనవాడు కాబట్టి ఆ ఆశను దొరకబట్టి కళయరాజగాడికి బుద్ధి చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేదంటే నాలాంటి చదువురాంతో నీ తండ్రి లాంటి తాగుబోతే అయ్యుంటే సంసారాలు కూలిపోయేవి. ఏదైతేనే చివరికి అన్ని అపోహలు అపార్థాలు తొలగిపోయాయి. ఇక మీరిద్దరు కలిసి సంతోషంగా ఉంటే నాకంతే చాలు. నేనొక్కదానిలే పిచ్చిదానిలా అప్పటినుంచి వాగుతూనే ఉన్నాను. నువ్వేం మాట్లాడవేంటే? ప్రేమకు నా మీద కోపం తగ్గినట్లేదు. ఇవాళ రేపు సారీ చెప్పి నా శ్రీమతిని కూల్ చేస్తాను. ప్రేమ, ప్రేమ, ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలని అడుగుతావేంటి? నువ్వేమన్నా చిన్నపిల్లవా? ప్రేమ, నేను విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాను. ఏమైంది బాబు? ఏం లేదంటే కప్పు జారింది. నేను తుడుస్తానులే బాబు. నీకింకో కాఫీ ఇవ్వనా? వద్దండి. ప్రేమ, ఏంటే ఇది? ఏదైనా మాట్లాడవే అంటే ఇదా నువ్వు మాట్లాడేది? అసలు తెలిసి మాట్లాడుతున్నావా? అమ్మా, ఇందాక నువ్వే అన్నావు నేనేం చిన్నపిల్లని కాదని. ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో నాకు తెలుసు. పాపం ఆ అబ్బాయి నువ్వన్న మాట విన్నాడేమో. కంగారులో కప్పు వదిలేశాడు. ఆయన కప్పు వదిలేస్తే నేను ఆయన్నే వదిలేద్దాం అనుకుంటున్నాను. తప్పమ్మా. తప్పదమ్మా. ఏమో ఏమైందో
వెలుగంతా ఎటుపోయిందో ఏ దారి లేనే లేని దారిలో దైవం ఏం చేస్తుందో తనకైనా తెలుసో లేదో ఏ నిమిషం ఏమవుతుందో ఏమిటో వలేసి బంధించి బాధించే ఆటలో మేలేసి ప్రాణాలు తీసేటి వేటలో కలలు కాల్చుతున్నది ఎదను కూల్చుతున్నది ఎవరి శాపమో ఇది ప్రేమ గుడ్ నైట్ అమ్మా. చుకున్నది ఎందుకో ఇలా విధి బ్రతుకు భారమైన మలపులా ఇప్పుడు కర్మకాలి విడాకులు ఇస్తే అందరూ ఎందుకు సార్ మేడం మిమ్మల్ని వదిలేశారు అని అడిగితే ఏం చెప్పాలి? నేను అనుమానపడ్డాను, తనకి ఒళ్ళు మండి విడాకులు ఇచ్చింది అని చెప్తే నన్ను పరమనీచంగా చూస్తారు. అనవసరంగా ఆవేశపడ్డానే. కనీసం రే, సమయానికి దేవుళ్ళే వచ్చావురా. దేవుడు నీ దగ్గరికి రెగ్యులర్గా వస్తుంటాడా? దేవుడు రావడమేంటి? మరి ఇప్పుడేగా సమయానికి దేవుళ్ళే వచ్చావు అన్నావు. ఏదో అందరూ అలా అంటారని నేను అన్నానులే కానీ అంతేరా. అందరూ అనుమానించినట్టే నువ్వు నీ పెళ్ళాన్ని అనుమానించావు, అవమానించావు. అనుభవించు. ఆపదలు ఆదుకునేదాన్ని అంతరాత్మ అంటారా? అవునా? ఎవరు అనగా నేను ఈ మాట వినలేదే. చూడు తమ్ముడు, ఎవడు చేసిన కర్మ యహాపు. నువ్వు తిట్టి ప్రేమ తిట్టి నేనేమైపోవాలరా? ఏదో ఒకటి అయిపో. విడాకులు ఇస్తానంటుందిగా, తీసుకో. ఏదో తాంబూలం ఇస్తుంది తీసుకో అన్నట్టు అంత ఈజీగా మాట్లాడతావేంట్రా? లైఫ్ రా ఇది. అబచా, ఆ మొక్క ముక్కు మూసుకుని ప్రేమతో మాట్లాడకుండా కూర్చోక ముందుండాలమ్మా. ఏంటిప్పుడు నన్నేం చేయమంటావు? ఓ పని చేయి. ఏం చేయను? చచ్చిపో. ఏంటమ్మా, మనిషికి వచ్చినంత కోపం వస్తుంది? మరి ప్రేమ చచ్చిపోమన్నప్పుడు ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుంది? నేనెప్పుడు అనలేదు. నోరుమోయిరా. చెయ్యని తప్పుకి చేసావన్నట్టు అంత పెద్ద నిందేసావే. నేనేమేలా మాట నక్కర్లా. నీ మూమెంట్స్ చాలు. ఎదురొస్తే తప్పుకొని వెళ్ళడాలు, సీరియస్గా ముడుచుకొని కూర్చోడాలు, మన ఇద్దరి మధ్య ఇలాంటి టాపిక్ రావడం నీచం అని డైలాగులు కొట్టింది ఎవరో. అవన్నీ వదిలేరా. ఇప్పుడేం చేయాలి చెప్పు? నాకు కొంత టైం ఇవ్వు. అయినా నువ్వు బురదలోకి దూకి నన్ను గడగమంటే అట్ట? ఆ తెంపలేవో నువ్వే పడు. ఇప్పుడు ఓకే.
వింటుందంటే మన ప్లాన్ వర్కౌట్ అయినట్టే ఉంది. ఇడ్లీ తినట్లేదా? ప్రేమ టిఫిన్ పెట్టు. ఆకలిగా ఉంది ప్రేమ. ఏంటే ఇది? అబ్బాయికి పెట్టకుండా నువ్వు ఒక్కదానివే తింటున్నావు. నువ్వు మనిషివా రాయివా? ఇంతకు ముందు మనిషినే, కానీ మీరంతా కలిసి నన్ను రాయిని చేశారు. అలా మధ్యలో లేచావేంటే? నా జీవితం అంతేలేమ్మా, ఏది పరిపూర్ణమవ్వదు. మనం మనుషులం ప్రేమ. మనిషి అన్నాక తప్పులు చేయటం జరగటం సహజం. దాన్నే అలసిగా తీసుకుని చాలా మంది పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నారు. ప్రణయ్ గారు, గారా? అవును ప్రణయ్ గారు. అవును ప్రేమ గారు, మీ కోపం వచ్చిందని అర్థమైంది. ఏమనుకోకండి మేడం. వస్తాను మేడం, 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 వస్తాను మేడం. కుమారి ప్రేమ గారు, నాకు ఎలాంటి ఉద్దేశం లేదు కుమారి ప్రేమ మేడం. ప్రేమ, ఎందుకే అబ్బాయిని ఇంకా నీ మాటలతో బాధ పెడతావు? నేను బాధ పెడుతున్నానా? చిన్నప్పటి నుండి నా కష్టాలని బాధలని చాలా దగ్గరగా చూసిందాన్ని. అందుకే మీకు అర్థం కావడం లేదేమో ఎవరు బాధ పెడుతున్నారో, ఎవరు బాధ పడుతున్నారో. ప్రేమ, ట్రై టు అండర్స్టాండ్ మీ. అంత మాత్రానికి విడాకులు ఇచ్చేస్తావా? ఇది కలియుగం ప్రణయ్ గారు. మొగుడు నాన్ వెజ్ తినడం లేదనో, గురక పెడుతున్నాడనో విడాకులిచ్చే రోజులివి. మీరు గురక పెట్టలేదు, మొరిగారు ప్రణయ్ గారు. ప్రేమ, అమ్మా, ప్రేమ, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోవచ్చు కదా. ఏం అర్థం చేసుకోవాలి ప్రణయ్ గారు? మీరు నన్ను ఎంత బాగా అర్థం చేసుకున్నారో తెలిసింది కదా ప్రణయ్ గారు. మనం ప్రేమించిన వాళ్ళు మన నుంచి దూరం అవుతున్నారన్న భయం ఎవరికైనా ఉంటుంది ప్రేమ. ఆ భయంతోనే నేను అలా ప్రవర్తించాను. భయం వేరు, డిసైడ్ అవ్వడం వేరు. నేను చెప్పేది పూర్తిగా విను ప్రేమ. నేను మొదలు పెట్టాలని చూస్తేనే మీరు వినడానికి ఇష్టపడలేదు ప్రణయ్ గారు. అది కాదు ప్రేమ. ఏది కాదో ఏది అవునో మీకు తెలిసొస్తుంది ప్రణయ్ గారు. అప్పుడు నేను ఎంత బాధపడ్డానో మీకు అర్థం కావాలి కదా ప్రణయ్ గారు. ప్రేమ, ప్లీజ్. కన్విన్స్ చేయాలని ప్రయత్నించకండి. ఇప్పుడు నేను కన్విన్స్ అయినా మళ్ళీ మీరు నన్ను అనుమానించరని గ్యారంటీ ఏంటి?
జీవితాంతం నన్ను నేను ఇలా ప్రూవ్ చేసుకుంటూ బతకాల్సిందేనా? అవసరం లేదు. అలా బతికే కంటే ఒంటరిగా బతకడం చాలా సుఖం. మీతో ఇలా నిందలు మోస్తూ అనుమానించబడుతూ బతకడం నాకిష్టం లేదు. నా మనస్సాక్షిని చంపుకుని నేను బతకలేను. అందుకే ఒంటరిగా బతకాలని డిసైడ్ అయ్యాను. ప్రణయ్ గారు, నన్ను గారు గారు అని పిలవకు ప్రేమ. వినడానికి ఏదోలా ఉంది. ఏదైనా అనుభవిస్తేనేగా దాని పెయిన్ ఏంటో తెలిసేది. ప్రణయ్ గారు, ప్రేమ ప్లీజ్ నన్ను ఇంకా బాధ పెట్టుకో. భార్యాభర్తలు అన్నాక ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఎస్, యూర్ రైట్ ప్రణయ్ గారు. భార్యాభర్తలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. కానీ ఒక్కరే అర్థం చేసుకుంటే సరిపోదు. నేను మీ జీవితంలోకి రాకముందు మీ జీవితంలో స్నేహం ఉంది. మీరిద్దరూ ప్రేమించుకున్నారని తను నాకు ఎన్నో సాక్ష్యాలు, రుజువులు చూపించింది. అర్థం చేసుకున్నానే తప్ప అపార్థం చేసుకోలేదు, అనుమానించలేదు. మీరు గతం మర్చిపోయాక మీ జీవితంలోకి మహాలక్ష్మి వచ్చింది. అర్థం చేసుకున్నాను, అపార్థం చేసుకోలేదు, అనుమానించలేదు. ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటాను ఎవరు ఎవరిని అర్థం చేసుకున్నారు. ప్రేమ, చివరిగా నువ్వు చెప్పేదేంటి? ఒకే విషయాన్ని పదే పదే చెప్పడం నాకిష్టం లేదు ప్రణయ్ గారు. అంటే మళ్ళీ మనం కలవలేం అంతేగా? అలా చేసుకుంది మీరే ప్రణయ్ గారు. ఈ గారు గారు ఏంటి? సరే, నీకిష్టం వచ్చింది నువ్వు చెయ్యి, నాకిష్టం వచ్చింది నేను చేస్తాను. How is it possible, Sivagni? అంటే ఇది ఎలా సాధ్యమా అని. కష్టపడకుండా పక్కోడి టాలెంట్తో డబ్బు, పేరు, ప్రతిష్టలు సంపాదించిన నీకు ఏదైనా కష్టంగానే ఉంటుంది. పక్కోడి టాలెంట్ అయినా గానీ ప్రపంచానికి పరిచయం చేయాలంటే కూడా కష్టపడాలి కదా శివాగ్ని. ఆ, నాకు బాగా తెలుసులే నీ కష్టం గురించి. అన్నిట్లో తొందరే. ఆ రోజు అంతా అయిపోయిందనుకునే సమయానికి ఆ ముష్టి గెటప్ ఒకటి వేసుకొచ్చి బంగారాన్ని ఎత్తుకెళ్ళావు. అది ముష్టి గెటప్ కాదు శివాగ్ని, ఆస్కార్ వచ్చే జోకర్ గెటప్. ఏదో ఒకట్లే, దరిద్రపు గెటప్. మళ్ళీ ఇప్పుడు ఏదో ముంచుకొస్తున్నట్టు ఆశని మీడియా ముందు నిలబెట్టావు, అడ్డంగా దొరికిపోయేలా చేశావు. ఈసారైనా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను చెప్పింది చేయి చాలు. ఎలా సాధ్యమవుతుందని అడిగావు కదా, చూపిస్తా. ఈ శివాగ్ని తలుచుకుంటే ఏదైనా సాధిస్తుందని నిరూపిస్తా. ఇది ఇంకా ఎక్కడికి దారితీస్తుందో. అన్నీ చక్కబడ్డాయనుకుంటే తన పంతంతో విడాకులు అది ఇది అంటుంది. నానమ్మా, ప్రేమకి ప్రణయమావకి ఫైట్ జరిగిందా? అదేం లేదమ్మా. మరి వాళ్ళెందుకు ఇదివరకు ఇట్లా హ్యాపీగా ఉండట్లేదు? ఇన్ని రోజులు ప్రణయమావయ్య బిజినెస్లు వేరే వాళ్ళు చూసుకున్నారు కదా, కొంచెం అవేవో టెన్షన్స్. ఇక నుంచి మావయ్య చూసుకుంటాడమ్మా, కాబట్టి ఏం పర్లేదు. ఇక మీదట అందరం హ్యాపీగా ఉంటాం. బంగారం, త్రిషక్క, తీసుకో బంగారం. త్రిషక్క, నాతో ప్రేమ ఆడుకోవట్లేదు, ప్రణయమావయ్య ఆడుకోవట్లేదు. మనం ఇద్దరం ఆడుకుందామా? రాక్క. నువ్వు వెళ్ళి ఆడుకుంటూ ఉండు, నేను నాన్నతో కాసేపు మాట్లాడొస్తాను, ఓకేనా?
ప్రేమేదాంటీ? బయటికెళ్ళిందమ్మా. ప్రణయ్? అబ్బాయి కూడా బయటికెళ్ళాడమ్మా. ఓ, ఇద్దరు కలిసి వెళ్ళారా? లేదమ్మా, విడివిడిగా వెళ్ళారు. వీళ్ళ గొడవ ఇంకా తగ్గలేదా? ప్రేమ కూల్ అయిందనుకున్నాను. ప్రేమ పంతం ఇంకా పెరుగుతుందమ్మా. దాని పరిణామాలు ఎలా ఉంటాయో అని ఆలోచిస్తేనే భయంగా ఉందమ్మా. ఏమైందాంటీ? పిచ్చా దానికేమైనా? నేను మాట్లాడతాను, ఉండండి ఆంటీ. మీరేం టెన్షన్ పడకండి.